హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి? సో మేము చేసుకున్నటువంటి చిన్న సింపుల్ గృహప్రవేశం వ్లాగ్ అనేది మీ అందరికీ చాలా చాలా నచ్చింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. బట్ కొన్ని తెలియని చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేశాను. సో వాటన్నిటిని ప్రేమతో మన్నించి మీ అందరూ చక్కగా నాకు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అన్నారు. సో ఆ కామెంట్స్ అన్నీ చదువుతుంటే ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా తెలియనివి ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకోండి అని మీ అందరూ కన్వే చేసిన పద్ధతి నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఆ కామెంట్స్ అన్నీ చదివాక హ్యాపీ అయిపోయాను. నెక్స్ట్ డే మేము ఆ రోజు గృహప్రవేశం అయిపోయాక రాత్రి అక్కడే ఉంటే బాగుంటుంది అన్నారని చెప్పేసి అక్కడే పడుకున్నామండి. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత నాకు హౌస్ టూర్ అనేది ఎంటీగా చూపిస్తే మీకు ఎలా ఉంది ఏంటి అర్థమవుతుంది. అలాగే కొంతమంది ఇల్లు కట్టించుకోవాలనుకునే వాళ్ళు కూడా కొద్దిగా ఈ ప్లాన్ అనేది కూడా హెల్ప్ అవ్వచ్చు కదా. మనం వస్తువులన్నీ పెట్టినప్పుడు అర్థం కాదు, అందుకనేసి మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఎంట్రన్స్ మెట్లు ఎక్కేసి పైకి వచ్చిన తర్వాత మనకి ఎదురుగా లిఫ్ట్ ఉందండి. లోపలికి వచ్చాక ఇదంతా హాల్ రూమ్. హాల్కి ఏంటంటే కుడి చేతి పక్కన మనకి బాల్కనీ ఇచ్చారు. ఇటు ఈశాన్యం మూల కదా, ఈశాన్యం ఏంటంటే ఈశ్వరుని స్థానం ఖాళీగా ఉండాలి అంటారు. సో అందుకని ఇక్కడ బిల్డర్ చక్కగా తెలివిగా ఆలోచించి మనకి బాల్కనీ ఇవ్వడం వల్ల ఏంటంటే నడక మాత్రమే ఉంటుంది, ఎటువంటి వెయిట్స్ అట్లా లేకుండా. సో మా అమ్మాయి కూడా మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి అలా ఒక చిన్న వ్యూ చూడడానికి బయటకు వచ్చింది. సో ఇది వచ్చేసి మన బాల్కనీలో నుంచి మళ్ళీ ఒకసారి మనం హాల్లోకి వెళ్ళిపోయి రిమైనింగ్ హౌస్ ఎలా ఉందో చూసేద్దాం. ఓవరాల్గా మనకి హాల్ పార్ట్ అయితే ఇక్కడ నుంచి బాల్కనీ నుంచి మీరు కబోర్డ్స్ చూస్తున్నారు కదా, అక్కడి వరకు హాల్ వస్తుంది. సో మేము ఆల్రెడీ పూజ చేసుకునే మిగతా ఐటమ్స్ అన్నీ తీసేసి కొంచెం పటం మాత్రం ఇక్కడే ఉంచేసాము. సో చాలా హ్యాపీ అండి. మా ఓనర్స్ అయితే మేము రిక్వెస్ట్ చేసినందుకు లేకపోయినా కూడా మెష్ డోర్లు పెట్టించారు. అండ్ మేము నైట్ పడుకున్నప్పుడు ఫ్యాన్స్ లేకపోయినా కూడా తెలిసిన వాళ్ళ ద్వారా కనుక్కొని మాకు ఫ్యాన్ అనేది అరేంజ్ చేశారు. మేము ఇంకా వాళ్ళని ఫోర్స్ చేయదలుచుకోలేదు, ఎలా అయినా అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాం. కానీ మేము ఇబ్బంది పడకుండా ఆలోచించి మాకు ఫ్యాన్ కూడా నైట్ అరేంజ్ చేశారు కాబట్టి మేము ఇబ్బంది లేకుండా కింద అయినా సరే అడ్జస్ట్ అయిపోయి పడుకోగలిగాము. సో అలాగా మాకు నైట్ అయితే ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. అండ్ ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా లేచిన తర్వాత మీ అందరి కోసం చూపిస్తున్నాను హాల్ రూము. ఇది టీవీ యూనిట్ మేము వాల్ మౌంట్ చేసుకుంటామన్నాము. సో ఓకే అని చెప్పారు. ఇక్కడ ఏమైనా చిన్న చిన్న డెకోర్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు కదా, ప్లేస్ టీవీ పెడితే అంత ఆక్యుపై అయిపోతుందనేసి అడిగితే ఆంటీ ఓకే అన్నారు. సో షెల్ఫ్స్ అయితే కొన్ని నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది. ఏంటంటే అన్నీ బ్రాడ్గా పెద్దగా ఉండడం వల్ల కొంచెం పార్టీషన్ ఉంటే కొద్దిగా పైన కింద స్పేస్ యూటిలైజ్ చేసుకునేలా ఉండేది కదా అని అనిపించింది. అదొక్కటి తప్ప ఓవరాల్గా మనకి నీట్గా మంచి గ్రే కలర్ థీమ్ తోటి డిజైన్ అనేది చేశారు. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ హాల్ కూడా మనకు ఆపోజిట్ పెద్ద విండో అనేది వస్తుంది. ఈ చిన్న కబోర్డ్ క్యాబినెట్ ఇచ్చారు ఇటు ఎడమ చేతి పక్కన. ఇంకా కొన్ని ఐటమ్స్ ఏమైనా అక్కడ షెల్ఫ్లో సర్దుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం పదండి. స్టోరేజ్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు, అంటే వీళ్ళు ఆల్రెడీ కట్టేసిన తర్వాత కొనుక్కున్నట్టున్నారండి. మనం కస్టమైజేషన్ చేసుకుంటే ఏంటంటే మనకి తగ్గినట్టుగా వాళ్ళు అన్ని వర్క్ అనేది చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ కట్టేశారు కాబట్టి ఇంకా మనం రిక్వెస్ట్ చేయడానికి ఉండదు, వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. సో ఉన్న ప్లేస్ని కొంచెం తెలివిగా యూటిలైజ్ చేసుకోవడం మాత్రమే మనం చేయగలిగింది. సో నీట్గా కొన్నిటికి పార్టీషన్స్ ఇచ్చారు, కొన్ని మాత్రం బ్రాడ్గా అలాగే వదిలేశారు. సో చూద్దాం ఏమాత్రం ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది. సో మీకు కొంచెం షెల్ఫ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ నాకు ఖాళీగా అనిపించింది, ఒక ప్లగ్ పాయింట్ పెట్టించుకుంటే ఏదైనా చిన్న లైక్ న్యూట్రీ బ్లెండర్ లాంటివి లేదంటే ఎగ్ బాయిలర్ అలాంటివి పెట్టుకోవచ్చు అని ఆలోచించాను. సో ప్లగ్ పాయింట్ అయితే లేదు, అడగడం కూడా మర్చిపోయానండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు గుర్తొచ్చింది. సో చూడాలి, అక్కడ పవర్ బాక్స్ అనేది ఒకటి పెట్టించుకుందామని అనుకుంటున్నాను. సో దట్ అది ఓన్లీ ఆర్గనైజింగ్ కాకుండా కొద్దిగా మనకి పవర్ పాయింట్ ఉంటే హెల్ప్ అవుతుందని ఆలోచిస్తున్నా. ఇక్కడ కార్నర్గా మనకి చిన్న బేసిన్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా పక్కన ఉన్నటువంటి వ్యూ. సో ఇక్కడ సైకిల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను, ఎక్సర్సైజ్ చేసుకునేది. సో దట్ కొద్దిగా ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది, చెమట పట్టకుండా చేసుకోవచ్చు. అండ్ డైనింగ్ ఏరియా నుంచి హాల్లోకి వెళ్ళేటప్పుడు మనకి ఎడమ చేతి పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుంది. సో బెడ్రూమ్ ఇది అంటే పెద్దది కాదు మరి చిన్నది కాదు, కొంచెం మీడియం సైజ్ బెడ్రూమ్ అండి. సో నేను ఇంకా ఏదైనా ఆర్గనైజ్ చేసుకొని కొద్దిగా వీడియో షూట్ చేయాలంటే ఇది యూస్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మాస్టర్ బెడ్రూమ్ అయితే యూస్ చేయలేము కదా, పిల్లలు వీళ్ళు అంతా వాడుకుంటూ ఉంటారు. సో ఐ హ్యావ్ టు ప్లాన్ సంథింగ్ హియర్, ఇక్కడ ఆలోచించాలి. సో ఇక్కడంతా కూడా మనకి గ్రే కలర్
కబోర్డ్స్ ఇచ్చారండి. సో నేను యూజువల్గా వుడ్ కలరు, రోజ్ వుడ్ కలర్ చూస్తూ ఉంటాను, బట్ కొద్దిగా డిఫరెంట్ అనిపించింది నాకు గ్రే కలర్ థీమ్ అనేది. అందుకే మీరు మొన్న నేను ఇంటి కోసం తీసుకున్నాను కొన్ని ఐటమ్స్ అని చెప్పిన వీడియోలో డైనింగ్ టేబుల్ క్లాత్ కూడా గ్రే మిక్సింగ్ ఉండేలాగా చూసుకున్నాను, సో దట్ అది ఇంటికి కూడా కొద్దిగా మ్యాచ్ అవుతుంది అని. సో కబోర్డ్స్ అయితే ఇలా ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ మనకి కబోర్డ్స్కి ఎదురుగా వాష్రూమ్ ఇచ్చారండి. సో ఇది చక్కగా ఫ్లోరల్ డిజైన్ ఉన్నటువంటి టైల్స్ రన్నింగ్ ఇచ్చారు. అండ్ వాష్రూమ్లో కొద్దిగా నాకు షెల్ఫ్స్ ఏమీ లేకపోవడం వల్ల కొంచెం ఆర్గనైజ్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నాను. సో కొద్దిగా ఆర్గనైజ్ చేసుకున్నాక ఎలాంటివి పెట్టుకున్నాను అనేది మీతో తప్పకుండా షేర్ చేస్తాను. బికాస్ మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా కొద్దిగా కంఫర్టబుల్గా పెట్టుకోగలగాలి కదా. సో ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది కూడా మీతో తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి పెద్ద షెల్ఫ్కి కూడా లోపల మేము రాడ్ లాంటిది పెట్టించమని అడిగామండి. సో దానికి కూడా ఓకే చెప్పారు. సో ఆ వర్క్ అంతా కూడా అయిపోయింది, చేసేసారు. అంటే మేము ఈ వీడియో షూట్ చేసిన రోజే తర్వాత వచ్చేసేసి చేశారనమాట. అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్. ఏ ఇంట్లో లేడీస్కైనా కూడా ఇల్లు ఎంత పెద్ద బంగ్లా ఉన్నా కూడా వాళ్ళ యొక్క ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి కిచెన్. బికాజ్ ఈ కిచెన్లోనే మనం మోస్ట్ ఆఫ్ ద టైం కిచెన్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం, లంచ్ కోసం, డిన్నర్ కోసం, స్నాక్స్ కోసం, ఇంకా మధ్య మధ్యలో సపర్యలు చేయడానికి ఎన్ని రకాల వాటి కోసం మనం ఇక్కడ తిరగాలి అంటే, సో మన లైఫ్లో మోస్ట్ ఆఫ్ ద టైం డే టైం అంతా కూడా ఇక్కడే గడిచిపోతూ ఉంటుంది. దట్టు ఇంకా స్వప్నాస్ కిచెన్ ఛానల్లో రెసిపీస్ చేయాలంటే ఐ హ్యావ్ టు స్పెండ్ టైం హియర్ అనమాట. సో ఇక్కడ ఉన్న కొన్ని ఆర్గనైజింగ్ థింగ్స్ ఎలా పెట్టారు, మోస్ట్ కామన్గా అందరూ ఇప్పుడు ప్రజెంట్ ఎలా పెడుతున్నారు సేమ్ అదే వేలో ఇచ్చారండి. అమ్మ వాళ్ళ ఇంట్లో నేను చూసిన సేమ్ టైప్ క్యాబినెట్సే ఉన్నాయి. కొద్దిగా షెల్ఫ్స్ అనేవి ఇటు పక్కన ఇచ్చారు, కొద్దిగా ఈ కింద మనకి మధ్యలో ఖాళీ, పైన అంతే. ఇంకొంచెం దానికి పైన ఉన్నది కూడా కబోర్డ్స్ వాళ్ళు కవర్ చేసి ఉంటే బాగుండేది అని అనిపించింది. బికాస్ కిచెన్లో స్టైల్గా ఉన్న 4 గిన్నెలే పెట్టుకోలేం కదా. కొంచెం ఓల్డ్గా ఉన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు ఇచ్చినవి ఏవో పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ ఉంటూ ఉంటాయి కాబట్టి అవి కనిపించకుండా కవర్ చేసుకోవాలంటే మనకి పైన లాస్ట్లో ఇచ్చినటువంటి స్పేస్ కూడా చక్కగా కబోర్డ్స్తో కవర్ చేసి ఉంటే ఈ పెద్దవి ఎక్స్ట్రా అవసరం లేని వస్తువులన్నీ పైన పెట్టేస్తే నీట్గా ఉండదు ఇంకా లుక్. ఆ కొంచెం మిస్ చేశారని అనిపించింది బిల్డర్ నాకు. మిగిలినవి ఏంటంటే కొన్ని పార్టిషన్స్ ఇచ్చారు, కొన్ని పెద్దగా వదిలేశారు. సో ఇక మనం తెలివిగా ఆర్గనైజ్ చేసుకోవడమే. సో ఎలా సర్దుకున్నా కూడా ఇది మా గీజరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసుకున్నాము. ఇది ఎర్లీ మార్నింగ్ తీసాను కదా, సో షెల్ఫ్లో అలాగే ఉంది. సో అదొక్కటి నాకు అయ్యో అని అనిపించింది, బట్ ఇంకేం చేయలేను. ఇంకెక్కడైనా షెల్ఫ్లో వెళ్ళేసి అవసరం లేని తోసేసేయాలి. అండ్ కిచెన్ స్టవ్ పక్కనే నాకు కుడి చేతి పక్కన కిటికీ వస్తుంది, అలాగే చిన్న బాల్కనీ ఉంది. అండ్ బాల్కనీ కూడా ఇక్కడ చూసారండి, అంటే ఎక్కువగా గ్రే థీమ్తో ఇచ్చారు కాబట్టి ఇక్కడ బండ్లు కూడా అలాగే ఉండేలాగా చూసుకొని తెప్పించారు. అండ్ చెక్స్గా ఉన్నటువంటి ఇది కూడా చాలా బాగుంది. టైల్స్ అనేవి డిజైన్ బాగున్నాయి. అండ్ ఇక్కడ కొద్దిగా వాషింగ్ మెషిన్కి చివర ఇచ్చారు. నేను కొద్దిగా అడిగి ఇటు పెట్టించుకుంటాను అని అడిగాను. సో దానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి. ఐ హ్యావ్ టు రియల్లీ థ్యాంక్ దెమ్. బికాజ్ ఏంటంటే ఈ కార్నర్ ఉంటే మళ్ళీ వాటర్ ఎక్కువగా ఫ్లో దాని మీద పడి పాడైపోతుందండి. నేను కొంచెం హై ఎండ్లో పెట్టుకుంటాను, ఇటు గిన్నెలు ఏమైనా క్లీనింగ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అంటే ఒప్పుకున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ అండి. ఎంతో మంచిగా అంటే ఓనర్స్ అనేవాళ్ళు కూడా మనల్ని అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు దొరకడం కూడా చాలా అదృష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాజ్ మనకు ఎన్నో కన్సర్న్స్ ఉంటూ ఉంటాయి, వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళైతే మనం చెప్పగలుగుతాం, లేదంటే వీ హ్యావ్ టు షట్ అవర్ సెల్ఫ్. సో ఫైనల్గా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. కొంచెం ఇందాక చూసిన మన సెకండ్ బెడ్రూమ్తో పోలిస్తే ఇది కొద్దిగా పెద్దగా ఉంది. అండ్ ఇలాగా పైన ఇప్పుడు చూసారా ఆ పైన స్పేస్ కూడా ఆయన ఎంత చక్కగా కవర్ చేశారు. సో ద సేమ్ వే కిచెన్లో కూడా చేసుంటే ఇంకా చాలా బాగుండేది. బట్ స్టిల్ ఓకే, మనం ఏం చేయలేం కదా, బిల్డర్ ఎలా కడితే అలాగే కట్టేస్తారు. అండ్ ఇది బెడ్రూమ్లో ఇచ్చినటువంటి ఒక విండో. అండ్ మనకి ఇక్కడ వాష్రూమ్. ఇక్కడ టైల్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ టెక్స్చర్డ్ టైప్గా ఉండేలాంటి టైల్స్ ఇచ్చారు మనకి, కొద్ది వైట్ అండ్ గ్రే థీమ్ వచ్చేలాగా. సో ఇక్కడ కూడా షెల్ఫ్స్ లేవు, ఆర్గనైజర్స్ అడిగానండి. సో ఆర్డర్ పెట్టాను, అమెజాన్లో వస్తాయి. అది ఆర్గనైజ్ చేశాక మీతో షేర్ చేస్తాను ఏ విధంగా పెట్టాను అనేది. అంటే ప్లెయిన్గా ఉంది టాయిలెట్, మనం ఏ వస్తువు పెట్టుకోవడానికి అక్కడ ఏమీ లేదు, నాట్ ఈవెన్ ఫర్ సోప్స్. సో ఏం తీసుకొచ్చాను, ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది కూడా చూపిస్తాను.
అండ్ ఇక్కడ కూడా పెద్ద షెల్ఫ్, ఇది బీరువాకు ఉంది. సో మా బీరువా పెద్ద ప్రాబ్లం ఏంటంటే రెగ్యులర్ సైజ్ కంటే మేము ఎప్పుడో చేయించింది అవ్వడం వల్ల అది ఎక్కడ ఫిట్ అవ్వట్లేదు, బయట పెట్టాల్సి వస్తుంది. సో వీ హ్యావ్ టు థింక్. అండ్ ఈ షెల్ఫ్లో కింద మోరీ ఇచ్చారు, అది ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. అండ్ మనకి ఆ బెడ్రూమ్లో ఈ బెడ్రూమ్లో ఒక మిర్రర్ ఇచ్చారు కాబట్టి డ్రెస్సింగ్ టేబుల్ ప్రాబ్లం లేదు. ఒక షెల్ఫ్ మనకు కావాల్సిన మేకప్ ఐటమ్స్ అన్నీ అరేంజ్ చేసేసుకుంటే రెడీ అయ్యేవి, ఈజీగా అవి తీసుకొని కబోర్డ్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవి మ్యాగ్నెట్ కాదండి, చక్కగా ప్రెస్ చేస్తే దగ్గరకు వెళ్తుంది, తీస్తే వచ్చేస్తాయి. సింపుల్గా ఉందన్నమాట. మ్యాగ్నెట్స్ ఉంటే ఏంటంటే టక్ మన లాగాలి, ఊరికి సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఇవేంటంటే దగ్గరకు అనగానే జస్ట్ అట్లా క్లోజ్ అయిపోతాయి. ఇది ఒక బెస్ట్ పాయింట్. వితౌట్ నాయిస్ నీట్గా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఆ డోర్లు కూడా ఊరికే షేక్ అయి పాడైపోవు. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ వ్యూ. మీకు హాల్, అలాగే ఇటు పక్కనే ఉన్న బెడ్రూమ్, అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా, అండ్ నా వెనకాల మీకు కిచెన్ కొంచెం బ్యాక్ సైడ్ కార్నర్, అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఇదండి మేము తీసుకున్నటువంటి సింపుల్ క్యూట్ హోమ్. సో మీకు కొంచెం ప్లానింగ్ వైజ్గా అయినా ఏదైనా నేను చెప్పిన పాయింట్స్తో పాటుగా ఈ ఇంటిని చూస్తే మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. హోప్ మీకు ఈ సింపుల్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.